టీడీపీ యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో తలపెట్టిన యువగళం పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఈ పాదయాత్రకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుకునేందుకు జగన్ సర్కార్ శతవిధాల ప్రయత్నిస్తోంది. పాదయాత్ర అనుమతికై దరఖాస్తు చేసి చాలా రోజులవుతున్నా నేటికి అనుమతి రాకపోవడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ పార్టీకి ప్రజల్లో వస్తున్న విశేష ఆదరణను చూసి తట్టుకోలేకే వైసీపీ ప్రభుత్వం ఇలా కుటిల పన్నాగాలు పన్నుతోందని తెలుగు తమ్ముళ్లు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు కల్పించినా తమ నాయకుడు లోకేష్ పాదయాత్రను అడ్డుకోలేరని హెచ్చరిస్తున్నారు. జనవరి 27 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర సంకల్పించారు. సుమారు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర 100 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. దీనికి సంబంధించి అనుమతి కోసం జనవరి 12వ తేదీనే టీడీపీ నాయకులు రాష్ట్ర డీసీపీ, హోం సెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు దరఖాస్తు చేశారు. అయితే ఇప్పటి వరకు ఇటు ప్రభుత్వం నుంచి అటు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లా పర్యటనలు, లోకేష్ పాదయాత్రని టార్గెట్ చేస్తూ జగన్ సర్కార్ చీకటి జీవో నెంబర్ 1ను జనవరి నెల ఆరంభంలోనే తీసుకొచ్చింది. ఈ జీవోని సాకుగా చూపి పోలీస్ అధికారులు పర్మిషన్ ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏదో ఒక విధంగా యువనేత లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తుండటంతో కోర్టుకు వెళ్లైనా పర్మిషన్ తెచ్చుకోవాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే అలా పర్మిషన్ తెచ్చుకున్నా జగన్ సర్కార్, వైసీపీ మూకలు అవాంతరాలు సృష్టించే అవకాశం ఉందని తెలుగు తమ్ముళ్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ గ్రాఫ్ పాతాళంలోకి పడిపోయిందనే సర్వే రిపోర్టులు చెప్తున్న తరుణంలో లోకేష్ పాదయాత్ర తమకు తీరని డ్యామేజ్ చేస్తుందని వైసీపీ నాయకులు భయపడుతున్నారు. ఈ క్రమంలో ఏదో ఒక సాకు చెప్పి లేనిపోని అవాంతరాలు కల్పించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.